హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, అందరికీ ఉపయోగపడే వీడియో. ఆధార్ సర్వీస్ గురించి అండి. ఆధార్లో అందరికీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అడ్రస్ మార్చుకోవడం అనేది పెద్ద సమస్యగా మారిందండి. మనం ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి జాబ్ నిమిత్తం కానీ, లేకపోతే వేరే పిల్లల చదువు నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు మారుతూ ఉంటాం. మనం మారుతున్నప్పుడు ఏంటంటే వెళ్ళిన చోటికి ఏంటంటే మన కరస్పాండెన్స్ కోసం ఏంటంటే అడ్రస్ అనేది మార్చుకోవాలి మనం. ఓకే, మార్చుకోవడం కోసం ఏంటంటే మనం దాదాపుగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అనేక రకాల పత్రాలు కావాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ పత్రాలు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి తెలియక తికమకవుతూ ఒక మధ్యవర్తుల్ని నమ్ముకొని వాళ్ళకి వందల్లో డబ్బులు సమర్పించి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ వీడియో ద్వారా ఏంటంటే మనం ఆన్లైన్లో ఆధార్ అడ్రస్ అనేది ఎలా మార్చుకోవాలి, మార్చుకోవడానికి కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్ ఏంటి, ఓకేనా, మార్చుకునే విధానం ఏంటి, ఓకే, మనం ఆధార్ అడ్రస్ మార్చుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఓకేనా, అన్ని స్టెప్ బై స్టెప్ నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. దీనివల్ల ఏంటంటే చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చే ఒక లైక్ కానీ కామెంట్ కానీ చాలామందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్స్ రూపంలో అడిగితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు సిస్టంలో కానీ మొబైల్లో కానీ అంటే ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఐడి అని ఉంటుందండి. ఆ యూఐడిని క్లిక్ చేయండి. అంటే మై ఆధార్ .gov.in అని ఉంటుంది యూఐడి. మీకు ఆ యూఆర్ఎల్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేదా మీకు ఇప్పుడు నోట్ ప్యాడ్లో కూడా మీకు ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇది మనకి ఆధార్ సైట్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది లింక్. ఈ లింక్ అనేది ఏంటంటే మన బ్రౌజర్లో కానీ మొబైల్లో కానీ మనం ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మార్చుకోవాల్సింది ఏంటంటే అడ్రస్ మార్చుకోవాలంటే దీనికి కొన్ని పత్రాలు అనేది అంటే ఇంపార్టెంట్ పేపర్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏంటి, ఓకే, ఏ పేపర్స్తో మనం అడ్రస్ మార్చుకోవచ్చు అనేది కూడా నేను వీడియో ద్వారా చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇదే సైట్లో 3 పాయింట్స్ ఇచ్చాడండి. ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఛార్జెస్, ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్స్, లిస్ట్ ఆఫ్ సపోర్ట్ డాక్యుమెంట్స్, అప్డేట్ ఎన్రోల్మెంట్ అని మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అడ్రస్. కాబట్టి జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ మార్చుకోవడానికి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ లేకపోతే ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. పోర్టబుల్ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. 14 పేజీది. దీంట్లోనే అప్లికేషను దానికి సంబంధించినవన్నీ ఇస్తాడు. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. ఓకేనా, పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది చెప్పబోతున్నా. ఓకేనా, హెచ్ఓఏ గురించి తర్వాత వీడియోలో నేను చెప్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో అనేది వస్తుంది. ఈ పిఓఏ గురించి చెప్తాను నేను. ఓకేనా, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, లెంగ్తీ వీడియో. కాబట్టి ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా తెలుసుకోండి. ఏ డాక్యుమెంట్స్, ఫస్ట్ యూఐడి స్టాండర్డ్ ఫామ్ అని ఉంటుందండి. యూఐడి స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటే ఆ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, యూఐడి స్టాండర్డ్ ఫామ్ అంటే కనుక మనకి ఆధార్ సెంటర్కి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యూఐడి స్టాండర్డ్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యూఐడి స్టాండర్డ్ ఫామ్. యూఐడి స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్లో మనం మన తాలూకు పర్టికులర్స్, కొత్త అడ్రస్ అనేది మనం మెన్షన్ చేసి మన ఫోటో పేస్ట్ చేసి ఇక్కడ మనం సైన్ చేసి మనం ఎనీ గెస్టెడ్ ఆఫీసర్ లేకపోతే మన విలేజ్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే హై స్కూల్ హెచ్ఎంస్ వీళ్ళ ద్వారా సైన్ చేస్తే కనుక మనకి అడ్రస్ మార్చడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది లేని పక్షంలో మన దగ్గర ఉన్న ఇంకేమైనా డాక్యుమెంట్స్ ద్వారా మన అడ్రస్ మార్చుకోవచ్చా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి, దీంట్లో ఏంటంటే పిఓఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మార్చడానికి ఏ డాక్యుమెంట్స్ మనకు వ్యాలిడ్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి, కిందకి స్క్రోల్ చేసుకుంటారండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ అండి. ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ. ఓకేనా, ఇది ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ వ్యాలిడిటీ పాస్పోర్ట్ అని ఇచ్చాడండి. ఓకేనా, వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ అంటే
ఇండియన్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ ఏ పర్సన్కి ఉందో ఆ పర్సన్ మాత్రం ఇక్కడ మనకి అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి టిక్ మార్క్ ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ పాస్పోర్ట్ ఉందనుకోండి, వాళ్ళ వైఫ్కో లేదా వాళ్ళ పిల్లలకో అడ్రస్ మార్చడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ పర్సన్కి మనకి పాస్పోర్ట్ ఉందో ఆ పర్సన్కి అడ్రస్ మార్చుకోవడానికి ఆ పాస్పోర్ట్ అని వ్యాలిడిటీలో ఉన్నది, రన్నింగ్లో ఉన్నది మాత్రమే పనికి వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, వేరే డాక్యుమెంట్ చూసుకుంటాం. అలాగే రేషన్ కార్డు ద్వారా కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకేనా? ఓటు కార్డు ద్వారా కూడా మనం అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. దానికి సంబంధించింది కూడా ఇచ్చాడు చూడండి. రేషన్ కార్డు థర్డ్ పాయింట్లో చూడండి, పీడిఎస్ ఫోటోగ్రాఫ్ రేషన్ కార్డ్ అని ఇచ్చాడు. అంటే భార్య పేరుతో రేషన్ కార్డు ఉందనుకోండి, తనకి అడ్రస్ మార్చుకోవడానికి పనికి వచ్చింది. అంతే, ఫ్యామిలీ మొత్తానికి ఇది పనికిరాదు. ఓకేనా? కండిషన్ అప్లై అనమాట. అంటే అక్కడ ఆ కార్డులో, ఆ గవర్నమెంట్ ఇచ్చిన కార్డులో ఎవరు ఫోటో ఉంటుందో వాళ్ళ ఫోటో ఉన్న వాళ్ళకి మాత్రం అది పనికి వచ్చింది, మిగతా వాళ్ళు పనికిరాదు. ఓకేనా? అలాగే ఓటు కార్డు హోల్డర్ వాడికి కూడా అడ్రస్ మార్చడానికి పనికి వస్తుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి పనికిరాదు అడ్రస్ మార్చడానికి. ఓకేనా? ఇంకా వేరే డిపార్ట్మెంట్ సర్వీస్ కార్డులు కూడా ఇక్కడ మనకి పనికిరావు. ఇక్కడ అన్ని టిక్ మార్కులు కొట్టేసాడు చూడండి. అంటే ఫెన్షనర్ కార్డు ద్వారా కూడా మనకి అడ్రస్ మార్చడానికి అవకాశం లేదు. ఓకేనా? మిడ్క్లెయిమ్ డిజబిలిటీ కార్డు అండి, అంటే వికలాంగులకి ఇచ్చే కార్డు ఉంటుంది. మనకి 9th పాయింట్ చూడండి, వికలాంగులకి ఇచ్చే కార్డు ఉంటుంది. ఆ కార్డు ద్వారా అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 5 పాయింట్లు బేస్ చేసుకుని మీకు ఏం అర్థమైంది అంటే, ఆల్రెడీ ఆ విలేజ్లో ఉన్నాడు, కొంతకాలం వేరే ఊళ్ళోకి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళి పనిచేసాడు, మళ్ళీ సొంత ఊరికి రావడానికి ఆల్రెడీ అడ్రస్ అక్కడే ఉంది కాబట్టి దానికి మార్చుకోవడానికి మాత్రమే ఈ కార్డులు అనేవి పనికొస్తాయి. ఓకేనా? పాత అడ్రస్తో ఇంకా కార్డులు అలాగే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆధార్ ఒకటే మనం అక్కడ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ని మళ్ళీ బ్యాక్ చేసుకోవడానికి ఈ ఓటర్ ఐడి కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ పనికొస్తాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. మనం కిందకి రండి. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్లో కూడా అంటే మనకి తహసీల్దార్ ఇచ్చే సర్టిఫికేట్స్ కాబట్టి, మండల రెవెన్యూ ఆఫీస్లో మనకి ఇచ్చేది కాబట్టి అది కూడా మనకి అడ్రస్ మార్చుకోవడానికి పనికి వస్తుందండి. అది కూడా చూసుకోండి. అలాగే మనకి స్కూళ్ళలో ఇచ్చే మార్క్ లిస్టులు అడ్రస్ మార్చడానికి పనికిరావు. ఓకేనా? నెక్స్ట్ పాస్బుక్ అండి. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్ అండి, అంటే స్టేట్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఓకే, ఎక్సెట్రా బ్యాంక్స్. దాంట్లో ఎవరు మనకి అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ఫోటో అతికిచ్చి, ఓకేనా, దాని మీద స్టాంప్ వేసి మేనేజర్ సైన్ చేసి ఉంటే కనుక అది కూడా మనకి అడ్రస్ మార్చడానికి పనికి వస్తుంది. అలాగే కేవైసీ ఫామ్ కూడా మన బ్యాంక్ నుంచి తీసుకోవాలండి, అది గుర్తుంచుకోండి. కేవైసీ ఫామ్ అంటే మనం వేలుముద్ర వేసిన తర్వాత కేవైసీ షీట్ ఇస్తారు, అది కూడా మనకి అడ్రస్ మార్చుకోవడానికి పనికి వస్తుంది. అలాగే థర్డ్ జెండర్, ఓకేనా, వాళ్ళ కార్డుతో కూడా అడ్రస్ మార్చడానికి అనేది పనికి వస్తుంది. ఓకే, యూఐడి స్టాండర్డ్ ఫామ్ అండి, ఇందాక చూపించాను కదండి, ఈ ఫామ్ అనమాట. యూఐడి స్టాండర్డ్ ఫామ్లో ఎవరెవరు సంతకం చేస్తే ఈ ఫామ్ పనికొస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ యూఐడి స్టాండర్డ్ ఫామ్లో ఫస్ట్ పాయింట్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలర్ అని ఇచ్చాడండి. అంటే వీళ్ళు సంతకం పెడితే అడ్రస్ మారుతుంది. ఓకేనా? వీళ్ళు సంతకం పెట్టినా అడ్రస్ మారడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అలాగే గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఆఫీసర్, అంటే హై లెవెల్ ఆఫీసర్స్ అండి. గ్రూప్ ఏ అంటే ఏంటంటే మనకి ఏంటంటే కలెక్టర్సు, సబ్ కలెక్టర్సు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో హై లెవెల్ వాళ్ళు, పిఎఫ్ డిపార్ట్మెంట్ హై లెవెల్ వాళ్ళని గ్రూప్ ఏ కేటగిరీ కింద తీయడం జరిగిందండి. వాళ్ళు సంతకం పెట్టినా మనకి అడ్రస్ అనేది మారుతుంది. అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు మనకి, అంటే మండలానికో జిల్లానికో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. విలేజ్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్ కాదండి, మండలంలో, జిల్లాలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు వాళ్ళు సంతకం పెట్టినా వాళ్ళు కూడా మనకి గ్రూప్ ఏ కింద వస్తారు, అది అడ్రస్ మార్చడానికి మనకు వస్తుంది. ఓకేనా? అలాగే తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ బి, వీళ్ళు సైన్ చేసినా మనకి గ్రీనింగ్తో సైన్ చేస్తారండి. గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ మీకు గెస్టెడ్ ఆఫీసర్స్ అంటారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు సంతకం చేసినా మనకి అడ్రస్ మార్చడానికి పనికి వస్తుంది. ఓకేనా? అంటే ఈ గ్రూప్ బి కింద ఎవరు వస్తారు మనకి అంటే కనుక ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఈఓపిఆర్డీలు,
ఓకే, ఇలాగ మండల లెవెల్లో వర్క్ చేసే గెస్టెడ్ ఆఫీసర్లు అందరూ మనకి ఇందులోకి వస్తారండి. అంటే ఒక డిపార్ట్మెంట్లో హెడ్లో ఉన్న వాళ్ళందరూ ఈ గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ బి కింద వస్తారండి. పశువుల డాక్టర్స్ ఉంటారు, వెటర్నరీ అసిస్టెంట్స్, వాళ్ళు కూడా గ్రూప్ బి కింద వస్తారండి. అలాగే మనకి ఏంటంటే స్టేట్ హెడ్ డిపార్ట్మెంట్లో ఎయిడ్స్ బోర్డులో కానీ వాటిలో కానీ పనిచేసే వాళ్ళు కూడా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్స్లో అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు కూడా మనకి ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ కింద వస్తారండి. అది కూడా చూసుకోండి మీరు. అలాగే సూపరింటెండెంట్స్, వార్డెన్స్, అలాగే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూళ్ళల్లో హెచ్ఎంస్ అంటే ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే యూపీ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైమరీ స్కూల్స్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు కూడా సైన్ చేసిన మన అడ్రస్ అనేది మనం మార్చుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ రికగ్నైజ్డ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇంకా నెక్స్ట్ దాంట్లో సబ్ కేటగిరీస్ ఇచ్చాడండి. దాంట్లో చూడండి రికగ్నైజ్డ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా చేసిన కూడా మనకి ఇక్కడ అడ్రస్ మార్చుకోవడానికి పనికి వస్తుందండి. అలాగే నెక్స్ట్ సరే విలేజ్ లెవెల్లో మనకు అందుబాటులో ఉండేది ఎవరంటే పంచాయతీ సెక్రటరీ ఒక అందుబాటులో ఉంటారండి. అలాగే పంచాయతీ సర్పంచ్ అందుబాటులో ఉంటారు. అలాగే విఆర్ఓలు అందుబాటులో ఉంటాయి. చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి. వాళ్ళ కోసం ఏం చేశారంటే 7th పాయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. వాళ్ళు సైన్ చేసినా సరే మనకి అడ్రస్ అనేది మార్చుకోవడానికి, మన చిరునామా అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు డోర్ నెంబరు స్ట్రీట్ ఉంటే కనుక అది కూడా మనకు పనికొస్తుందండి. ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఊరు పేరే ఉంది అంటే కనుక అది మనకి పనికిరాదు, అది గమనించగలరు. కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ ద్వారా కూడా మనం మార్చుకోవాలి అంటే దాంట్లో మనం అప్డేట్ చేసుకోవాలి. బిల్లు డోర్ నెంబరు స్ట్రీట్ అప్డేట్ చేసుకుంటే అది కూడా మనకు వస్తుంది. అలాగే వాటర్ బిల్లు కూడా అండి మనకి డోర్ నెంబరు స్ట్రీట్ ఉంటే అది కూడా మనం మార్చుకోవడానికి పనికొస్తుంది. అలాగే టెలిఫోన్ బిల్స్ ఉంటాయి, ల్యాండ్లైన్ బిల్స్ మనకి బిఎస్ఎన్ఎల్ కానీ వేరే కానీ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్లైన్ బిల్స్ ద్వారా కూడా అడ్రస్ అనేది మనం మార్చుకోవచ్చు. ఓకే, దాని ప్రకారం చూసుకోండి. అలాగే గ్యాస్ కనెక్షన్ బిల్లు, గ్యాస్ బుక్ ద్వారా కూడా మనం అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అకామిడేషన్ లెటర్, అలాట్మెంట్ లెటర్స్, అకామిడేషన్ లెటర్ గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊళ్ళోకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి. ఓకే, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఆర్డర్లో ఇస్తాడు పలానా స్కూల్లోనో లేకపోతే పలానా ఆఫీస్లోనో వీళ్ళకి అలాట్మెంట్ ఇచ్చినట్టు. అది కూడా దాంతో కూడా మన అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ద్వారా కూడా మన అడ్రస్ అనేది మార్చుకోవచ్చు అండి. ఓకేనా. బర్త్ సర్టిఫికేట్స్ ద్వారా అడ్రస్ మార్చడానికి లేదు. బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్ ఉన్నా సరే అడ్రస్ మార్చడానికి అవి పనికిరావు, గుర్తుపెట్టుకోండి. పనికిరాని ఏంటంటే బర్త్ సర్టిఫికేట్. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ అని ఉంటాయండి, రిలేషన్షిప్ డాక్యుమెంట్స్, అది కూడా మనకి అడ్రస్ మార్చడానికి పనికిరావు. అలాగే ఫంక్షనర్ ఆర్డర్ కాపీ కానీ పీపీఓ కార్డు కానీ ఉంటుందండి, దాని ద్వారా కూడా అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా. లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని ద్వారా అడ్రస్ మార్చడానికి లేదు. ఓకేనా. ఇలాగ కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని మనం అడ్రస్ మార్చడానికి అవకాశం ఉంటుందండి, పిఓఏ అంటారు. ఓకేనా. దాని గురించి మీరు జాగ్రత్త చూసుకుంటే ఈ 31 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది. ఓకేనా. దాని ప్రకారం చూడండి. ఓకే, పాస్పోర్ట్ అడ్రస్ మార్చడానికి పనికొస్తుంది, పాన్ కార్డు పనికిరాదు, రేషన్ కార్డు, ఓటు కార్డు అడ్రస్ మార్చడానికి పనికొస్తుందండి, డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే కార్డ్స్ ఉంటాయి మనకి, ఉపాధి హామీ కార్డ్స్ కానీ ఇంకోటి కార్డు కానీ ఇట్లాంటివి అవి పనికిరావంట, అది క్లియర్గా ఇచ్చేసాడు ఇక్కడ. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఫంక్షనర్ ఆర్డర్ కాపీతో కూడా మీకు పనికిరాదని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అలాగే కిసాన్ కార్డ్స్ ఉంటాయండి, పాస్బుక్స్ రైతులకు ఇచ్చేవి, దాంతో మనకి అడ్రస్ మార్చుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ డిజబిలిటీ కార్డుతో మార్చుకోవచ్చు. అలాగే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే బ్యాంక్ బుక్స్ ఉంటాయి కదా, వాటితో మార్చుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్స్తో కూడా మన అడ్రస్ మార్చుకోవచ్చు అండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటితో కూడా అడ్రస్ మార్చుకోవచ్చు. అలాగే టీసీ ఉంటుంది కదండి, దాంతో అడ్రస్ మార్చడానికి లేదు. స్కూల్ సర్టిఫికేట్స్ అడ్రస్ మార్చడానికి లేదు అని కూడా ఇచ్చాడు. అంటే స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మార్క్ షీట్తో అడ్రస్ మార్చడానికి లేదు. ఫోటోగ్రాఫ్ ఉన్న బ్యాంక్ పాస్బుక్, నేషనలైజ్ బ్యాంక్స్ పాస్బుక్తో ఇక్కడ అడ్రస్ మార్చడానికి ఇచ్చాడు. అలాగే ఆర్బీఐ నోటిఫైడ్ బ్యాంక్స్ ఉంటాయండి, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే మనకి యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, ఐసిఐసి బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో బ్యాంక్ అవ్వచ్చు, ఇలా బ్యాంక్స్ వాళ్ళకి కూడా అడ్రస్ మార్చడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫై ఉండాలి, దాంట్లో కంపల్సరీ ఏంటంటే స్టాంప్ ఉండాలి, బ్యాంక్ మేనేజర్ సీల్ ఉండాలి, అది సైన్ ఉంటే కనుక అవుతుందండి. అలాగే క్రెడిట్ కార్డు బిల్స్తో కూడా మనం మార్చడానికి ఉంటుంది. ఇలా ఇవ్వడం జరిగిందండి. దీంతో ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్లు అండి, గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ మనకి హై స్కూల్ హెచ్ఎంస్ వాళ్ళు పెట్టిన ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతున్నాయండి. మిగతా ఏంటంటే ఆ డేటాబేస్లో ఈ సర్వర్లు కనెక్ట్ అవ్వడం వల్ల, అంటే ఓటు కార్డు కానీ రేషన్ కార్డు కానీ కనెక్ట్ అవ్వడం వల్ల రిజెక్ట్ అవుతున్నాయి ఎక్కువగా. కాబట్టి ఏంటంటే ఓటు కార్డు, రేషన్ కార్డు, మిగతా కార్డులు ఇచ్చినా అక్కడ
అప్రూవల్ అవ్వాలంటే కనుక ఈ స్టేట్ డేటాబేస్ సెంట్రల్ డేటాబేస్లో కనెక్ట్ అయితేనే మనకి అప్రూవల్ అవుతాయండి. లేకపోతే డేటాబేస్ కనెక్ట్ అవ్వలేదు, డేటాలో మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్యాచ్ అవ్వలేదని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ ఈ సర్పంచులు తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళ ద్వారా సైన్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేసినట్టయితే కనుక మీకు ఎక్కువగా అడ్రస్ చేంజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. అడ్రస్ చేంజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా రాయాలి, దానికి సంబంధించింది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి క్లియర్గా ఇదే డాక్యుమెంట్లో. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఆ ఫామ్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటున్నారో డేట్ మెన్షన్ చేయండి. మీరు ఇండియన్ రెసిడెంట్స్ కాబట్టి రెసిడెంట్ అని టిక్ చేసుకోండి, అప్డేట్ దగ్గర టిక్ చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఈ 12 నెంబర్లు, ప్రతి ఒక్కరికి 12 అంకెల ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పాత ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంది యాస్టీజ్, ఇక్కడ పేరు అనేది బ్లాక్ లెటర్స్ అంటే క్యాప్ లెటర్స్లో పదానికి గ్యాప్ ఇస్తూ మీరు నీట్గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని తీసేసి అందరికి కేర్ ఆఫ్ అని పెట్టాడండి. కాబట్టి ఆ కేర్ ఆఫ్ అనేది ఉంచేసి ఇక్కడ మీరు భర్త పేరు అయితే భర్త పేరు, తండ్రి పేరు అయితే తండ్రి పేరు, ఓకే, ఆ రిలేషన్షిప్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ కొత్త అడ్రస్, డోర్ నెంబరు, ఆ స్ట్రీట్, ఫ్లాట్ నెంబర్ అయితే ఫ్లాట్ నెంబరు ఏదైతే అది రాయండి. అలాగే రోడ్ అయితే ఉందనుకోండి మీకు రోడ్డు పేరు ఇక్కడ రాయండి. ల్యాండ్ మార్క్, మీకు దగ్గరలో ల్యాండ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే మిల్క్ పార్లర్స్ కానీ స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ ఎట్లాంటివి ఉంటే ల్యాండ్ మార్క్స్ రాయండి. అలాగే ఏరియా, లొకాలిటీ, సెక్టార్ అని ఇచ్చాడండి. అంటే మీరు ఉండే ఏరియా ఆ పేరు ఏంటి అంటే రాయనగర, శ్రీనగర్ కాలనీయా, లేకపోతే ఇంకోట ఉంటుంది కదండి, అది రాయండి. సెక్టార్ అంటే మండలం పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. విలేజ్, టౌన్, సిటీ ఆ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. పోస్ట్ ఆఫీస్, మీరు ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వెళ్తారో ఆ పోస్ట్ ఆఫీస్ రాయండి. డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ అనేది అప్డేట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్లో ఉండాలనుకుంటున్నారో ఆ స్టేట్ అడ్రస్, దాని తాలూకా పిన్ కోడ్, అలాగే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలండి. అలాగే అప్లికెంట్ ఎవరిది మీరు ఫోటో ఇక్కడ పేస్ట్ చేస్తున్నారో, అడ్రస్ మారుస్తున్నారో వాళ్ళ అప్లికెంట్ అనేది ఇక్కడ సైన్ చేయాలి. ఒకవేళ చిన్నపిల్లలు అయితే కనుక ఫాదర్ కానీ మదర్ కానీ ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుందండి. ఖాళీగా వదిలిపెట్టకూడదు, వదిలిపెడితే మీకు రిజెక్ట్ అవుతుంది. చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత మీరు సైన్ చేయించడానికి తీసుకెళ్ళి ఆఫీసర్ ఉంటారు, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బ్యాంక్ మేనేజర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తారు. ఇందులో ఏది రాకపోయినా సరే రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. వాళ్ళు ఇక్కడ సైన్ చేసి స్టాంప్ అనేది వేస్తారు. అలాగే ఈ ఫోటో మీద కూడా స్టాంప్ వేసి సైన్ చేస్తారండి. ఓకేనా. వాళ్ళ కేటగిరీ ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే పంచాయతీ సర్పంచి సెక్రటరీ వాళ్ళైతే ఇది టిక్ చేసుకుంటారు. ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళైతే ఇక్కడ టిక్ చేసుకుంటారు. తహసీల్దార్స్ కానీ వాళ్ళైతే ఇక్కడ టిక్ చేసుకుంటారు. స్కూల్స్ వాళ్ళైతే కనుక హెచ్ఎంస్ వాళ్ళైతే కనుక ఇక్కడ టిక్ చేసుకుంటారు. హాస్టల్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకుంటారండి. ఓకేనా. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు అయితే టిక్ చేసుకుంటారు. వాళ్ళ కేటగిరీ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే వదిలేయమనండి. మీరు తీసుకెళ్తే ఆధార్ సెంటర్ వాళ్ళు టిక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో పెట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే చూడకుండా గ్రూప్ ఏ కింద టిక్ చేశారనుకోండి రిజెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఎంపీడీఓతోనో లేకపోతే ఎంఆర్ఓతోనో సైన్ చేయించారనుకోండి, వాళ్ళు గ్రూప్ ఏ కింద పెట్టారనుకోండి రిజెక్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉన్న ఎంప్లాయీస్ని గెస్టెడ్ హోదా వాళ్ళని గ్రూప్ ఏ కింద గ్రూప్ బి కింద డిసైడ్ అయింది కాబట్టి అది తెలుసుకుని అక్కడ టిక్ చేయాలి. గ్రూప్ ఏ కింద నేను ఉన్నాను అంటే కుదరదండి, వాళ్ళు గ్రూప్ బి కింద ఉంటారు. కొంతమంది గ్రూప్ బి వాళ్ళు గ్రూప్ ఏ కింద కూడా ప్రమోషన్ మీద వెళ్తుంటారు. కాబట్టి అది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియకపోతే కనుక మీరు ఆధార్ సెంటర్ తీసుకొస్తే వాళ్ళు టిక్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ టిక్ చేయడంలో కూడా ఏదైనా రాంగ్ ఉంటే కనుక మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి టిక్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. టిక్ చేసేటప్పుడు చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే నో ఓవర్ రైటింగ్, అంటే దిద్దుబాట్లు కొట్టువేతలు ఏం లేవు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇష్యూడ్ డేట్ ఆఫ్ ఫిల్డ్, అంటే ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు డేట్లు అనేది మెన్షన్ చేయాలని కంపల్సరీ. సైన్ చేసినప్పుడు సైన్ కింద డేట్ అనేది వేయాలి వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా డేట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ రెసిడెంట్ సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ అనేది కంపల్సరీ వాళ్ళు వెరిఫై చేసి సైన్ చేయాలి. అలాగే సర్టిఫైడ్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీ రాయాలి. రెసిడెంట్ ఫోటో అక్రాస్డ్ సైన్, అక్రాస్డ్ స్టాంప్ ప్యాడ్, అంటే క్రాస్ లేకుండా మీరు స్టాంప్ వేసి సైన్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టిక్ మార్క్స్ పెట్టుకోవాలి. మొత్తం 9 టిక్ మార్క్స్ ఉంటాయండి. ఆ 9 టిక్ మార్క్స్ కనుక మీరు సరిగ్గా పెట్టకపోతే కనుక ఈ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. ఫామ్ పెట్టామండి 2 సార్లు పెట్టాం 3 సార్లు పెట్టాం రిజెక్ట్ అవుతున్నాయి అంటే కనుక ఈ టిక్స్ మార్క్ కూడా ఆధార్
సర్వర్లో చెక్ చేసి క్యూసీ చెక్ చేసేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టిక్ మార్క్ రెసిడెంట్స్ దగ్గర ఉండాలి, సెకండ్ది అప్డేట్. ఓకేనా, ఈ 2 టిక్ మార్క్స్. తర్వాత కిందకి రండి. ఓకేనా, 1 2 3 4 5. ఓకేనా, ఇక్కడ 5 టిక్ మార్క్స్. ఓకేనా, 7. అలాగే ఇక్కడ ఒక టిక్ మార్క్ అండి, ఇందులో ఏదో కేటగిరీ. మొత్తం మీకు 9 టిక్ మార్క్స్ వస్తాయండి. ఈ 9 టిక్ మార్క్స్ కనుక మీరు పెట్టారో లేదో చెక్ చేసుకోకపోతే ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇది డమ్మీ ఫామ్ అండి. ఇక్కడ డేట్ పెట్టారు చూడండి, డేట్ వేశారు, అలాగే రెసిడెంట్ టిక్ చేశారు, అప్డేట్ దగ్గర టిక్ చేశారు. ఆ అప్లికెంట్ ఎవరైతే ఆ అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఇలా బ్లాక్ లెటర్స్లో బ్లూ ఇంక్లో నింపారండి. బ్లాక్ ఇంక్లో నింపారే రిజెక్ట్ అవుతుంది. కాకపోతే 1 2 సార్లు చెప్తున్నాను, బ్లూ కలర్ ఇంక్ వాడండి, బ్లాక్ లెటర్స్ క్యాప్ లెటర్స్ రాయాలి. కొట్టివేతలు దిద్దుబాట్లు ఉంటే మీకు రిజెక్ట్ అవుతుంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో పాత ఆధార్లో ఎలా ఉందో అదే రాయాలి. ఎందుకంటే మన అడ్రస్సే మారుస్తున్నాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మార్చట్లేదు కాబట్టి పాత డీటెయిల్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, కాబట్టి పెట్టుకోండి. ఓకేనా, ఎవరు సిగ్నేచర్ చేస్తున్నారో ఆ సిగ్నేచర్ చేసిన వ్యక్తి, ఆ డిపార్ట్మెంట్, ఆయన ఏం వర్క్ చేస్తున్నాడో ఆయన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మీరు ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ సెంటర్కి తీసుకెళ్తే కనుక ఆ ఫామ్ అనేది మీకు అప్డేట్ చేసి ఒక చలానా ఇస్తారు. ఆ చలానా 50 రూపీస్ చలానా అది రావడం జరుగుతుంది, 50 రూపాయలు. ఆ 50 రూపాయల చలానాతో మీకు 10 to 15 డేస్ లోపల మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది అప్డేట్ అయిందని. కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా కాకుండా మన ఓన్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నమస్తే.